భగవద్గీత 113వ రోజు 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరితాం యన్మనో అను విధీయతే తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమి మాంభసి. ఇంద్రియాణం హి చరితం యత్ మనః అను విధీయతే తత్ అస్య హారతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ ఆంబసి. చరితాం చరించుచున్న ఇంద్రియాణం ఇంద్రియార్థముల యందు యత్ మనః ఏ మనసు అనువిధీయతే అనుసరించి ప్రవర్తించుచున్నదో తత్ అట్టి మనస్సు అస్య ఈ మనుజుని యొక్క ప్రజ్ఞాం విచక్షణా శక్తిని ఆంబసి నీటి యందు నావం ఓడను వాయుః ఇవ గాలివలే హారతిహి హరించుచున్నది. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనసు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించుచున్నది. Just as the wind drives a boat floating on water, similarly, when the mind associates with any one of the senses that are engaged with sense objects, that single sense alone robs the intellect or the discriminative faculty of a person who lacks self-control. నీళ్ళలో ఉన్న పడవను గాలి ఎలా అయితే నడిపిస్తుందో అలాగే మనసు ఏ ఒక్క సెన్స్ తోటైనా అసోసియేట్ అయ్యి ఎంగేజ్ అయిందనుకో ఆ ఒక్క సెన్స్ మళ్ళీ మనిషి బుద్ధిని మార్చి నడిపించే అవకాశం ఉంది. సెల్ఫ్ కంట్రోల్ లేని మనిషికి మళ్ళీ విచక్షణని హరించేస్తున్నాను.